Hello everyone, welcome back to ADVAITHA ACADEMY. So ఈ వీడియోలో మనము ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ డ్యూ టు లైన్ చార్జ్ సో ఈ టాపిక్ గురించి కంప్లీట్ గా డిస్కస్ చేసి ఈ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ డ్యూ టు లైన్ చార్జ్ ఓకే ఫార్ములాని మనం డిరైవ్ చేద్దాము. అలాంగ్ విత్ దట్ మనకు ఒక స్పెషల్ కేసు ఉంది, ఇన్ఫైనైట్ లైన్ చార్జ్. ఆ ఇన్ఫైనైట్ లైన్ చార్జ్ కూడా ఈ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ ఫార్ములాని డిరైవ్ చేద్దాం. ఓకే, సో ఈ టాపిక్స్ అన్ని కూడా మనము ఈ వీడియోలో డిస్కస్ చేయబోతున్నాం. ఓకేనా, రైట్. సో ఈ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ డ్యూ టు లైన్ చార్జ్ ని డిరైవ్ చేయడానికి నేను ఇక్కడ మనం ఒక కోఆర్డినేట్ యాక్సిస్ ని కన్సిడర్ చేసుకుందాం. ఓకేనా, సో ఐఎమ్ డ్రాయింగ్ ద కోఆర్డినేట్ యాక్సిస్ హియర్. Okay, so this is x, y and z. Okay, so ఇక్కడ నేను this is on z axis. okay, so ఇక్కడ లైన్ చార్జ్ అన్నది అలాంగ్ z axis నేను టోటల్ గా డిస్ట్రిబ్యూట్ అయింది అని తీసుకుంటాను. అలాంగ్ z axis టోటల్ గా తీసుకుంటాను. ఓకేనా, సో కన్సిడరింగ్ that the charge is continuously distributed along z axis. ఓకే, సో ఇక్కడ పాయింట్ ఏమైపోతుంది, 0, 0, z. ఓకే, పాయింట్ ఆన్ ద z యాక్సిస్ కదా, కాబట్టి ఇది 0, 0, z. సో ఇక్కడ ఇంకొక పాయింట్ p x, y, z. ఇక్కడ నేను ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ కనుక్కోవాలనుకుంటున్నాను. ఓకే, దిస్ ఈస్ మై పాయింట్ ఆఫ్ ఇంట్రెస్ట్. దిస్ p is called as పాయింట్ ఆఫ్ ఇంట్రెస్ట్. ఒక్కొక్కటి జాగ్రత్తగా వినండి. ఓకే, సో ఈ 0, 0, z ఏంటి, the point on the z-axis, and px, y, z is the point of interest at which we want to calculate the electric field intensity. ఈ పాయింట్ దగ్గర ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీని కనుక్కుంటున్నాం. ఇప్పుడు చూడండి, సో ఇక్కడ నుంచి ఈ పాయింట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కి, ఓకేనా, ఇక్కడ నుంచి పాయింట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కి ఒక పర్పెండిక్యులర్ ని డ్రా చేస్తున్నాను. ఒక పర్పెండిక్యులర్ అంటే స్ట్రైట్ లైన్ కదా, స్ట్రైట్ లైన్ విచ్ జాయిన్స్ దోస్ 2 పాయింట్స్. సో ఒక పర్పెండిక్యులర్ ని డ్రా చేస్తున్నాను. ఆ పర్పెండిక్యులర్ ని నేను రో అనుకుంటున్నాను. ఓకే, ఆ పర్పెండిక్యులర్ ని నేను రో అనుకుంటున్నాను. ఓకేనా, దిస్ ఇస్ అవర్ పాయింట్ ఆఫ్ ఇంట్రెస్ట్. సో ఇక్కడ మనము ఈ టోటల్ జెడ్ యాక్సిస్ లో డిస్ట్రిబ్యూట్ అయ్యే ఆ లైన్ చార్జ్ కి మనము డైరెక్ట్ గా ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ కనుక్కోలేమన్నమాట. ఫస్ట్ ఒక స్మాల్ లెంత్ కి మనము ఈ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ ఫార్ములాని కనుక్కొని ఆ తర్వాత ఇన్ఫైనైట్ లైన్ చార్జ్ అంటే టోటల్ జెడ్ యాక్సిస్ లో గనక ఒకవేళ ఈ లైన్ చార్జ్ అనేది డిస్ట్రిబ్యూట్ అయితే ఏమవుతుంది అనేది అది తర్వాత కేసు అన్నమాట, సెకండ్ కేస్. సో ఈ ఫైనైట్ లెంత్ తీసుకుంటాం. ఫస్ట్ మనము ఈ టోటల్ లెంత్ కాకుండా, అంటే ఓవరాల్ జెడ్ లో మనకు డిస్ట్రిబ్యూట్ అయ్యింది అని కాకుండా ఓవర్ ఏ స్మాల్ లెంత్ తీసుకుంటాం. సో ఆ లెంత్ కి ఎండింగ్ పాయింట్స్ ఇక్కడ నేను ఏ అండ్ బి గా తీసుకుంటాను. ఇక్కడ ఏ అండ్ బి ఈ మధ్యలో ఇప్పుడు చార్జ్ డిస్ట్రిబ్యూట్ అయ్యింది అని తీసుకుంటున్నాను. చూడండి, ఈ మధ్యలో నాకు చార్జ్ డిస్ట్రిబ్యూట్ అయ్యింది అని తీసుకున్నాను. ఓకే, సో ఇప్పుడు నేను ఒక లైన్ గీస్తున్నాను. ఇక్కడ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఈ ఎండ్ పాయింట్స్ ఉన్నాయి కదా, ఏ అండ్ బి నుంచి ఈ పాయింట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కి లైన్స్ గీస్తున్నాను. చూడండి, ఓకే, అండ్ అలాగే ఈ పాయింట్ ఆఫ్ ఇంట్రెస్ట్ నుంచి ఏ వరకు కూడా ఇంకొక లైన్ గీస్తున్నాను. ఓకే, సో ఈ మధ్యలో నేను ఇంకొక పాయింట్ తీసుకుంటున్నాను. ఎందుకంటే ఈ టోటల్ లెంత్ అయితే డీజెడ్ అయిపోతుంది, ఈ లెంత్ కావాలి కాబట్టి నేను ఈ పాయింట్ 0, 0, z' గా తీసుకుంటున్నాను. 0, 0, z' గా తీసుకుంటున్నాను. ఓకే, సో ఇక్కడ మనకేమైపోతుంది, dl is equal to dz' అయిపోతుంది. ఎందుకంటే ఇట్ ఈస్ డిస్ట్రిబ్యూటెడ్ ఇన్ దిస్ రేంజ్. ఈ లెంత్ కాబట్టి ఇప్పుడు తీసుకునేది dz' అయిపోతుంది. సో dl is equal to dz'. ఓకేనా,
జాగ్రత్తగా పాయింట్ బై పాయింట్ అర్థం చేసుకోండి. ఓకే, సో ఈ పాయింట్ నుంచి కూడా నేను ఈ పాయింట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కి ఒక లైన్ గీస్తున్నాను. జాగ్రత్తగా చూడండి, ఈ పాయింట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కి ఒక లైన్ గీస్తున్నాను. ఓకేనా, రైట్. ఇప్పుడు చూడండి, సో లెట్ నేను ఇక్కడ 3 యాంగిల్స్ అనుకుంటున్నాను. ఓకే, 3 యాంగిల్స్. ఈ పర్పెండిక్యులర్ ఉంది కదా, ఈ పర్పెండిక్యులర్ పాయింట్ బితో, ఓకే, సో ఈ పాయింట్ బి ఉంది కదా, ఈ పాయింట్ బితో α2 అనే యాంగిల్ ని మేడ్ చేస్తుంది అని తీసుకుంటున్నాను. α2 is the angle made by the perpendicular with respect to the point B, ఎండ్ పాయింట్ అన్నమాట, ఎండ్ పాయింట్ B. అలాగే ఇంకొకటి, సో లెట్ α1 ఇక్కడ నుంచి ఇక్కడి వరకు, లెట్ α1 is the angle made by this perpendicular with this end point A. ఈ ఎండ్ పాయింట్ కి యాంగిల్ ని నేను α1 అనుకుంటున్నాను. ఓకే, α1 is the angle made by this perpendicular with respect to end point A, and α2 is the angle made by this perpendicular with end point B. Okay, next చూడండి, let this angle, let alpha is the angle made by this line, this point 0, z dash తీసుకున్నాం కదా, this point with respect to perpendicular నుంచి ఈ పాయింట్ ని జాయిన్ చేసే, పాయింట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ని జాయిన్ చేసే లైన్, ఇట్ మేక్స్ అన్ యాంగిల్ ఆల్ఫా. ఓకే, సో ఇవి కన్సిడరేషన్స్. నేను జాగ్రత్తగా ఇప్పుడు రాస్తాను, జాగ్రత్తగా చూడండి. ఓకేనా, సో ఒక్కొక్క పాయింట్ నీట్ గా రాస్తాను, మీరు కొద్దిగా జాగ్రత్తగా చూడండి. సో ఫస్ట్ పాయింట్, కన్సిడర్ a line charge, with uniform charge density, with uniform line charge density, ρl coulomb per meter, extending from A to B, along z axis. ఓకే, సో ఇది మన ఫస్ట్ కన్సిడరేషన్. ఓకేనా, రైట్. సెకండ్, α1 and α2. సో α1 and α2 are the angles. Okay, sorry, α1 and α2 are the angles made by, okay, so made by the end points A and B, okay, of okay, A and B with perpendicular row. ఓకేనా, సో ఇక్కడ చాలా పాయింట్స్ ఉన్నాయి, జాగ్రత్తగా చూడండి. సో మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు నేను ఏమనుకుంటున్నా అంటే, డ్యూ టు లైన్ చార్జ్ మనం ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ కనుక్కోవాలి కాబట్టి టోటల్ ఈ జెడ్ యాక్సిస్ అంతా కూడా లైన్ చార్జ్ ఉంటుంది. అవునా, ఈ జెడ్ యాక్సిస్ అంతా కూడా మనకు లైన్ చార్జ్ అనేది ఉంటుంది. కాకపోతే డైరెక్ట్ గా ఇలా లైన్ చార్జ్ కనుక్కోవడం ఇంపాసిబుల్ అనమాట. ఇన్ఫైనైట్ లైన్ చార్జ్ ని డైరెక్ట్ గా కనుక్కోవడం ఇంపాసిబుల్. కాబట్టి ఫస్ట్ ఒక ఫైనైట్ లెంత్ తీసుకొని దానికి ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ కనుక్కున్న తర్వాత మనము కాన్సెప్ట్ ని ఎక్స్టెండ్ చేయొచ్చు. టోటల్ లైన్ కి, టోటల్ జెడ్ యాక్సిస్ కి మనము ఎక్స్టెండ్ చేయొచ్చు అనమాట. ఓకే, అదే నేను చెప్పిన స్పెషల్ కేస్, ఇన్ఫైనైట్ లైన్ చార్జ్ అని చెప్పినాను చూడండి. ఆ ఇన్ఫైనైట్ లైన్ చార్జ్, ఆ స్పెషల్ కేస్ కి మనం ఎక్స్టెండ్ చేయొచ్చు. సో అందుకు ఇక్కడ మనము 2 పాయింట్స్ కావాలి కదా, ఒక ఫైనైట్ లైన్ చార్జ్ తీసుకోవాలి అన్నప్పుడు 2 ఎండ్ పాయింట్స్ కావాలి. వేటి మధ్య తీసుకోవాలి లైన్ చార్జ్ అనే దానికి. సో ఆ ఎండ్ పాయింట్స్ నేను A and B గా కన్సిడర్ చేసుకుంటున్నాను. అండ్ 0,0,z is a point on the z axis and P(xyz) is the point of interest. అంటే ఇక్కడ మనము ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీని కనుక్కుంటున్నాం అనమాట. సో ఈ పాయింట్ ఆఫ్ ఇంట్రెస్ట్ నుంచి జెడ్ యాక్సిస్ మీదకి ఒక పర్పెండిక్యులర్ గీస్తే దాన్ని నేను రో అనుకుంటున్నాను.
ఆ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ని నేను రో అనుకుంటున్నా. సో ఇప్పుడు ఈ పర్పెండిక్యులర్ నుంచి ఈ ఎండ్ పాయింట్స్ కి నేను ఒక లైన్ డ్రా చేస్తే ఆ ఎండ్ పాయింట్స్ ఈ పర్పెండిక్యులర్ నుంచి ఓకే మేడ్ చేసే ఆ యాంగిల్స్ ఉన్నాయి కదా, ఆ యాంగిల్స్ ని నేను α1, α2 అండ్ ఆల్ఫా అనుకుంటున్నాను. ఇక్కడ ఆల్ఫా అంటే ఒక పాయింట్ తీసుకుంటున్నా 0,0,z', ఎందుకంటే ఇక్కడ టోటల్ లెంత్ తీసుకోవట్లేదు కదా, ఒక ఫైనైట్ లెంత్ తీసుకుంటున్నాం. సో టోటల్ లెంత్ అంటే డిఎల్ ఈజ్ ఈక్వల్ టు డిజెడ్ తీసుకునే వాళ్ళము, ఇక్కడ ఒక ఫైనైట్ లెంత్ తీసుకుంటున్నాం కాబట్టి ఆ ఫైనైట్ లెంత్ ని నేను z' అనుకుంటున్నాను. ఓకే, అందుకే ఇక్కడ డిఎల్ ఈజ్ ఈక్వల్ టు dz' రాసినాను, డిఎల్ ఈజ్ ఈక్వల్ టు dz' రాసినాను. సో ఆ పాయింట్ ఉంది కదా 0,0,z', అది మేడ్ చేసే యాంగిల్ ఈ పర్పెండిక్యులర్ నుంచి దాని యాంగిల్ వచ్చేసి ఆల్ఫా. ఓకే, ఎండ్ పాయింట్ బి కి యాంగిల్ వచ్చేసి α2, ఎండ్ పాయింట్ ఏ కి యాంగిల్ వచ్చేసి α1. ఓకేనా, అర్థమైంది కదా ఇక్కడి వరకు, ఏం ప్రాబ్లం లేదు కదా. ఓకే, స్టెప్ బై స్టెప్ అర్థం చేసుకోండి. ఓకే, α1, α2 అయిపోయింది. వాట్ ఈస్ రో? రో ఈస్ ద పర్పెండిక్యులర్. Rho is the perpendicular distance. Rho is the perpendicular distance. Perpendicular distance. Okay, from line charge. From line charge to point of interest. To point of interest. ఓకేనా. సో అన్ని ఇప్పుడు వరకు నేను చెప్పినవన్నీ ఇక్కడ పాయింట్స్ రూపంలో రాసేసినాను. ఇప్పుడు చూడండి అనాలిసిస్ చేద్దాం. ఓకే, సో ఇప్పుడు ఈ ట్రయాంగిల్ ని కన్సిడర్ చేసుకోండి. ఇప్పుడు ఈ ట్రయాంగిల్ ఉంది కదా, సో చూడండి నేను డ్రా చేసి మళ్ళీ రబ్ చేస్తాను. ఈ ట్రయాంగిల్ ఇప్పుడు ఎల్లో కలర్ తో గీస్తున్నాను చూడండి, ఈ ట్రయాంగిల్ ని కన్సిడర్ చేసుకోండి. ఈ ట్రయాంగిల్ ఓకే, ఇప్పుడు నేను గీసినాను కదా, ఇక్కడ నుంచి ఇక్కడి వరకు ఈ ట్రయాంగిల్. కన్సిడర్ దిస్ ట్రయాంగిల్. ఓకే, నేను ఇక్కడ రబ్ చేస్తున్నాను. ఓకే, ఇక్కడ డ్రా చేస్తాను చూడండి, ఇదే ట్రయాంగిల్ ని ఇక్కడ డ్రా చేస్తాను. ఓకే, కన్సిడర్ ద ఫిగర్. కన్సిడర్ ద ఫిగర్ షోన్ బిలో. షోన్ బిలో. ఓకే, సో చూడండి ఇక్కడ నుంచి ఓకే, సో ఈ యాంగిల్ ఇదేంటి రో, ఈ యాంగిల్ ఏంటి ఆల్ఫా, ఎందుకంటే ఈ పాయింట్ ఉంది కదా, ఈ పాయింట్ ఏం తీసుకున్నాం మనం 0,0,z'. ఈ పాయింట్ పర్పెండిక్యులర్ తో చేసే యాంగిల్ ఆల్ఫా అని చెప్పినాను కదా, కాబట్టి ఈ యాంగిల్ వచ్చేసి ఆల్ఫా. అవునా కదా, చూడండి ఇక్కడ నుంచి కూడా మీరు అదే చూడొచ్చు. అవునా, సో చూడండి ఈ యాంగిల్, ఈ యాంగిలే మనం ఏమనుకున్నాం కదా ఇక్కడి వరకు ఆల్ఫా అనుకున్నాం కదా. అవునా కదా, ఆల్ఫా. ఓకే, సో దట్ ఈస్ ఆల్ఫా. ఓకేనా, నెక్స్ట్ ఇక్కడ ఈ పాయింట్ ఏంటి 0,0,z. 0,0,z. ఈ పాయింట్ px,y,z. px,y,z. ఇది ఆల్ఫా యాంగిల్. ఓకే, సో ఇప్పుడు ఈ డిస్టెన్స్ ఏమైతుంది చెప్పండి, ఈ డిస్టెన్స్ z-z' కదా, ఎందుకంటే 0 - 0 0నే, ఈ 0 - 0 0నే, ఇక్కడ ఫైనల్ పాయింట్ z, ఇక్కడ ఇనిషియల్ పాయింట్ z' కాబట్టి z-z' అయిపోతుంది. z-z' అయిపోతుంది. ఓకే, అప్పుడు ఇది ఆర్ బార్ అవుతుంది అనుకోండి. ఓకేనా, సో ఇక్కడ కూడా మనం తీసుకోలేదు కదా. కన్సిడర్ దిస్ distance as r bar. Consider this distance as r bar. ఓకేనా, కన్సిడర్ దిస్ డిస్టెన్స్ యాజ్ r bar. సో అప్పుడు ఈ డిస్టెన్స్ ఏమైపోతుంది మనకు r bar అయిపోతుంది. ఓకేనా, r bar అయిపోతుంది. రైట్, ఇప్పుడు చూడండి tan ఆల్ఫా. సో ఇక్కడ tan యాంగిల్ అన్నప్పుడు ఆపోజిట్ సైడ్ అంటే ఏమైతుంది z-z' డివైడెడ్ బై అడ్జసెంట్ సైడ్, ఇదే కదా అడ్జసెంట్ సైడ్, సో డివైడెడ్ బై రో అయిపోతుంది. tan ఆల్ఫా ఇస్ ఈక్వల్ టు z-z' బై రో. బాగా అర్థం చేసుకోండి, స్టెప్ బై స్టెప్ నేను నీట్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, సో tan ఆల్ఫా ఈ ఫిగర్ నుంచి tan ఆల్ఫా ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్, సో z-z' బై రో. అప్పుడు z-z' ఏం రాయొచ్చు, రో tan ఆల్ఫా, z-
z dash can be written as rho tan alpha, rho into tan alpha. ఓకే, ఇప్పుడు ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ E bar due to line charge density, electric field intensity due to line charge density Royal Coulomb per meter is given by సో నేను లాస్ట్ వీడియోలో చెప్పినాను ఏంటది ఫార్ములా, E bar is equal to integral L Royal dl by 4 pi epsilon naught r square AR cap. ఓకేనా. సో ఇప్పుడు ఇక్కడ చూడండి ఆర్ బార్ అన్నప్పుడు ఇది ఈ పాయింట్ కి మధ్య డిస్టెన్సే కాదా, అవునా కదా. ఇక్కడ ఆర్ స్క్వేర్ ఉంది కదా, ఫస్ట్ ఆర్ బార్ కావాలి మనకు. ఆర్ బార్ అన్నప్పుడు ఏం చెప్పొచ్చు, ఈ పాయింట్ కి మధ్య డిస్టెన్సే మనకు ఆర్ బార్. అప్పుడు ఇది ఫైనల్ పాయింట్ అవుతుంది, ఇది ఇనీషియల్ పాయింట్ అవుతుంది, అవునా. సో మనం ఏం రాయొచ్చు, ఓకే. సో ఆర్ బార్ ఈజ్ ద డిస్టెన్స్, ఆర్ బార్ ఈజ్ ద డిస్టెన్స్, బాగా అర్థం చేసుకోండి. ఆర్ బార్ ఈజ్ ద డిస్టెన్స్ బిట్వీన్ ద పాయింట్స్, distance between the points 0, 0, z bar, okay, to x, y, z. అప్పుడు ఏం రాయొచ్చు, ఆర్ బార్ ఇస్ ఈక్వల్ టు ఫైనల్ పాయింట్ అంటే x, y, z మైనస్ 0, 0, z డాష్ రాయొచ్చు, 0, 0, z డాష్. సో ఆర్ బార్ ఇస్ ఈక్వల్ టు ఏమైతుంది చెప్పండి, x మైనస్ 0 అంటే x, y మైనస్ 0 అంటే y, z మైనస్ z డాష్ అంటే z మైనస్ z డాష్. ఓకే, ఇది పాయింట్ ఫామ్ లో. అదే మీరు ఒక వెక్టార్ గా రాయాలనుకుంటే ఏం రాయొచ్చు, x ఇంటూ ax క్యాప్ ప్లస్ y ఇంటూ ay క్యాప్ ప్లస్ z మైనస్ z డాష్ ఇంటూ az క్యాప్ అయిపోతుంది, az క్యాప్. ఓకేనా, అంతే కదా, రైట్. సో ఇంటూ az క్యాప్. ఓకే, సో ఇప్పుడు చూడండి మనకు తెలుసు కదా ఏంటది, రో ఈజ్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్, రో ఈజ్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్. అండ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ రో, ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎక్స్ అండ్ వై రాయాలంటే కూడా రో ఏ రో, ఓకే, రో ఏ రో క్యాప్ ఈజ్ ఈక్వల్ టు మనం ఏం రాయొచ్చు, ఎక్స్ ఏఎక్స్ క్యాప్ ప్లస్ వై ఏవై క్యాప్ రాయొచ్చు. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ నుంచే మనం మ్యాగ్నిట్యూడ్ తీసుకుంటే దీని మ్యాగ్నిట్యూడ్ రో అయిపోతుంది, దీని మ్యాగ్నిట్యూడ్ అన్నప్పుడు ఏం రాస్తాం, రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ అయిపోతుంది అనమాట. ఓకే, సో దిస్ ఇస్ ద రిలేషన్షిప్ బిట్వీన్ రైట్ సిలిండ్రికల్ కోఆర్డినేట్ సిస్టమ్ అండ్ కార్టీషియన్ కోఆర్డినేట్ సిస్టమ్. సో ఎక్స్ ఏఎక్స్ క్యాప్ ప్లస్ వై ఏవై క్యాప్ ప్లేస్ లో మనం ఏం రాయొచ్చు, రో ఏ రో క్యాప్ రాయొచ్చు. ఇది బేసిక్స్ నుంచి. ఓకేనా, ఇవి ఒక కోఆర్డినేట్ సిస్టమ్ నుంచి ఇంకొక కోఆర్డినేట్ సిస్టమ్ కి కన్వర్షన్స్ ఉంటాయి కదా, సో అక్కడ నుంచి తీసుకున్నాం అనమాట. సో ఎక్స్ క్యాప్ ప్లస్ వై క్యాప్ ని మనము రో ఏ రో క్యాప్ గా రాయొచ్చు. కాబట్టి ఈ ఆర్ బార్ ఏమైపోతుంది, రో ఏ రో క్యాప్ ప్లస్ జెడ్ మైనస్ జెడ్ డాష్ ఏ జెడ్ క్యాప్ అయిపోతుంది. ఓకే, అప్పుడు ఆర్ ఏమైతే చెప్పండి, ఆర్ ఇస్ ఈక్వల్ టు మాడ్యులస్ ఆఫ్ ఆర్ బారే కదా, అవునా, దీని మ్యాగ్నిట్యూడే ఆర్ అంటున్నాము. సో దిస్ ఇస్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ రో స్క్వేర్ ప్లస్ జెడ్ మైనస్ జెడ్ డాష్ హోల్ స్క్వేర్ అయిపోతుంది, అంతే కదా. ఇప్పుడు ఎందుకంటే ఇక్కడ మనకు రైట్ ఏ కోఆర్డినేట్ సిస్టమ్ లో ఉంది, కార్టీషియన్ కోఆర్డినేట్ సిస్టమ్ లో ఉన్నదాన్ని సిలిండ్రికల్ కోఆర్డినేట్ సిస్టమ్ లోకి మార్చేసినాం అనమాట. రో 5z, అఫ్ కోర్స్ 5 లేదు ఇక్కడ, రో అండ్ జెడ్ లోకి మార్చేసినాం అనమాట. ఇలా మార్చడానికి మనకు యూజ్ అయ్యే ఫార్ములా ఇది, అర్థమవుతుందా. ఇక్కడ ఉన్న ఈ కార్టీషియన్ కోఆర్డినేట్ సిస్టమ్ ని ఇప్పుడు ఈ సిలిండ్రికల్ కోఆర్డినేట్ సిస్టమ్ లోకి మార్చేసినాము. ఓకే, మార్చేసి ఆ వాల్యూ ఆఫ్ ఆర్ తీసుకున్నాము. ఓకే, సో డిఎల్ ఇస్ ఈక్వల్ టు డిజెడ్ డాష్ కదా, డిఎల్ ఇస్ ఈక్వల్ టు డిజెడ్ డాష్. ఇప్పుడు ఇవన్నీ తీసుకొచ్చి మనము ఈ ఫార్ములా ఉంది కదా, ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేద్దాం. ఓకే, ఇప్పుడు చూడండి జాగ్రత్తగా చూడండి, ఈ బార్ ఇస్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ ఎల్ రో ఎల్ ఇంటూ డిఎల్ ప్లేస్ లో నేను రాయొచ్చు డిజెడ్ డాష్ రాయొచ్చు,
డిఎల్ ఉంది కదా నాకు, సో డిఎల్ ప్లేస్ లో నేను డిజెడ్ డాష్ రాస్తున్నాను. ఇంటూ ఏఆర్ క్యాప్ ఉంది. ఓకే, సో ఏఆర్ క్యాప్ అంటే ఏంటి, ఆర్ బార్ బై మాడ్యులస్ ఆఫ్ ఆర్ బారే కదా. ఓకే, ఫస్ట్ పైన ఆర్ బార్ ఉంది. ఆర్ బార్ అంటే ఏంటి మనకి ఇదే కదా. ఆర్ బార్ అంటే రో ఏరో క్యాప్ ప్లస్ జెడ్ మైనస్ జెడ్ డాష్ ఇంటూ ఏజెడ్ క్యాప్, అది రాస్తున్నాను చూడండి. రో ఏరో క్యాప్ ప్లస్ జెడ్ మైనస్ జెడ్ డాష్ ఇంటూ ఏజెడ్ క్యాప్ రాస్తున్నాను, డివైడెడ్ బై కింద చూడండి 4 π ఎప్సిలాన్ నాట్ యాజ్ ఇట్ ఈస్. 4 π ఎప్సిలాన్ నాట్ యాజ్ ఇట్ ఈస్. ఇక్కడ చూడండి, ఇక్కడ ఆర్ స్క్వేర్ ఉంది, మళ్ళీ ఇక్కడ ఒక ఆర్ వస్తుంది, ఇది కూడా ఆరే కదా, అవునా. మాడ్యులస్ ఆఫ్ ఆర్ బార్ అంటే ఆరే. ఇక్కడ ఒక ఆర్ ఉంది, ఇక్కడ మళ్ళీ ఆర్ స్క్వేర్, ఎందుకంటే ఏఆర్ క్యాప్ ప్లేస్ లో మనము ఆర్ బార్ బై మళ్ళీ ఆర్ రాయొచ్చు, ఆర్ బార్ బై ఆర్. సో ఇక్కడ ఆర్ బార్ ఆల్రెడీ రాసేసినాను, ఇక్కడ ఆర్, ఇక్కడ ఆర్ స్క్వేర్ అంటే ఆర్ క్యూబ్ అయిపోతుంది కదా, అవునా. ఆర్ క్యూబ్ అయిపోతుంది, కాబట్టి ఇక్కడ నేను ఆర్ క్యూబ్ రాసేస్తున్నాను. ఆర్ క్యూబ్, ఆర్ అంటే ఏంటి, ఇది రూట్ ఆఫ్ రో స్క్వేర్ ప్లస్ జెడ్ మైనస్ జెడ్ డాష్ హోల్ స్క్వేర్. ఇప్పుడు ఆర్ క్యూబ్ కాబట్టి రూట్ ఆఫ్ రో స్క్వేర్ ప్లస్ జెడ్ మైనస్ జెడ్ డాష్ హోల్ స్క్వేర్ హోల్ క్యూబ్ అయిపోతుంది, హోల్ క్యూబ్. ఓకే, ఇది ఓకేనా, రైట్. కానీ బట్ వాట్ ఈస్ జెడ్ మైనస్ జెడ్ డాష్, జెడ్ మైనస్ జెడ్ డాష్ ఇస్ ఈక్వల్ టు రో టాన్ ఆల్ఫా కదా, ఇందాక వచ్చింది కదా మనకు, చూడండి జెడ్ మైనస్ జెడ్ డాష్ ఇస్ ఈక్వల్ టు రో టాన్ ఆల్ఫా, రో టాన్ ఆల్ఫా. ఓకే, సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఇక్కడ అంత జెడ్లలో ఉన్న ఈ డిఫరెన్షియేషన్ ఉంది కదా, ఇప్పుడు ఆల్ఫాలోకి మార్చేస్తాను, ఆల్ఫాలోకి మార్చేస్తాను. సో అలా మార్చాలి అంటే ఏం చేయాలి, డిఫరెన్షియేటింగ్ విత్ రెస్పెక్ట్ టు ఆల్ఫా, డిఫరెన్షియేటింగ్ విత్ రెస్పెక్ట్ టు ఆల్ఫా, జాగ్రత్తగా చూడండి, డిఫరెన్షియేటింగ్ విత్ రెస్పెక్ట్ టు ఆల్ఫా. అప్పుడు ఈ జెడ్ అనేది కాన్స్టెంట్ కదా, ఎందుకంటే ఇప్పుడు మనం తీసుకునేది జెడ్ డాష్, అవునా. సో ఇప్పుడు మనం డిఎల్ ఈజ్ ఈక్వల్ టు డిజెడ్ డాష్ తీసుకుంటున్నప్పుడు ఈ జెడ్ అనేది కాన్స్టెంట్, కాబట్టి కాన్స్టెంట్ కి డిఫరెన్షియేషన్ ఏమవుతుంది, 0. కాబట్టి ఇక్కడ మైనస్ డిజెడ్ డాష్ బై డి ఆల్ఫా అయిపోతుంది, మైనస్ డిజెడ్ డాష్ బై డి ఆల్ఫా ఇస్ ఈక్వల్ టు రో ఇంటూ డి బై డి ఆల్ఫా ఆఫ్ టాన్ ఆల్ఫా, డి బై డిఎక్స్ ఆఫ్ టాన్ ఎక్స్ అంటే సీకెండ్ స్క్వేర్ ఎక్స్ కదా, అలాగే డి బై డి ఆల్ఫా ఆఫ్ టాన్ ఆల్ఫా, రో అనేది కాన్స్టెంట్ బయటకు రాసేస్తున్నాము, డి బై డి ఆల్ఫా ఆఫ్ టాన్ ఆల్ఫా అంటే సీకెండ్ స్క్వేర్ ఆల్ఫా అయిపోతుంది. ఓకే, అప్పుడు ఈ మైనస్ డిజెడ్ డాష్ ఇస్ ఈక్వల్ టు ఈ డి ఆల్ఫా ఉంది కదా, దీన్ని రైట్ హ్యాండ్ సైడ్ పంపించండి. ఓకే, అప్పుడు ఏమైతుంది, రో ఇంటూ సీకెండ్ స్క్వేర్ ఆల్ఫా డి ఆల్ఫా అయిపోతుంది, మైనస్ డిజెడ్ డాష్ ఇస్ ఈక్వల్ టు రో ఇంటూ సీకెండ్ స్క్వేర్ ఆల్ఫా డి ఆల్ఫా అయిపోతుంది. ఓకే, ఇప్పుడు ఇవన్నీ కూడా మనం ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం. చూడండి, ఈ బార్ ఇస్ ఈక్వల్ టు, ఈ బార్ ఇస్ ఈక్వల్ టు చెప్పండి ఏమైతుంది, ఈ బార్ ఇస్ ఈక్వల్ టు ఇక్కడ రోయల్ ఉంది కదా, రోయల్ యాజ్ ఇట్ ఈస్. ఓకే, ఇంటిగ్రల్ ఆఫ్ ఇక్కడ ఆల్ఫాలోకి కన్వర్ట్ చేస్తున్నాం కదా, కాబట్టి ఇక్కడ మనకు ఎండ్ పాయింట్స్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉన్నాయి, ఏ నుంచి బి వరకు, ఏ టు బి ఎండ్ పాయింట్స్, అవునా కదా. సో మనం ఇప్పుడు ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ ఏ నుంచి బి వరకు కనుక్కుంటున్నాము. ఇప్పుడు ఆల్ఫాలోకి కన్వర్ట్ చేస్తున్నప్పుడు ఏతో ఆల్ఫా మేడ్ చేసే ఆ యాంగిల్ ఏంటి, ఆల్ఫా 1, బితో ఓకే ఆ పర్పెండిక్యులర్ మేడ్ చేసే యాంగిల్ ఏంటి, ఆల్ఫా 2. కాబట్టి ఇక్కడ లిమిట్స్ మీరు ఎప్పుడైతే ఆల్ఫాతో ఈ డిఫరెన్షియేషన్, ఈ ఇంటిగ్రేషన్ ని టోటల్ గా ఆల్ఫా టర్మ్స్ లోకి మార్చేస్తున్నారో అప్పుడు లిమిట్స్ కూడా ఎక్కడి నుంచి ఎక్కడి వరకు అయిపోతాయి, ఆల్ఫా 1 నుంచి ఆల్ఫా 2 వరకు అయిపోతాయి. ఓకే, సో ఆల్ఫా వేరీస్ ఫ్రమ్ ఆల్ఫా 1 టు ఆల్ఫా 2, ఆల్ఫా వేరీస్ ఫ్రమ్ ఆల్ఫా 1 టు ఆల్ఫా 2, అది రాస్తున్నాం చూడండి, ఇక్కడ ఆల్ఫా 1 టు ఆల్ఫా 2. ఓకే, ఇది లోవర్ ఎండ్ పాయింట్ కాబట్టి ఆల్ఫా 1 ఇస్ ద యాంగిల్ మేడ్ బై లోవర్ ఎండ్ పాయింట్ ఏతో కదా యాంగిల్, ఇది ఆల్ఫా 2 ఇస్ ద యాంగిల్ మేడ్ బై ద అప్పర్ ఎండ్ పాయింట్, కాబట్టి ఇది లోవర్ లిమిట్ అయిపోతుంది, ఇది అప్పర్ లిమిట్ అయిపోతుంది. ఓకే, రోయల్ యాజ్ ఇట్ ఈస్. నెక్స్ట్ చూడండి, రోయల్ తర్వాత ఏముంది, డిజెడ్ డాష్ ఉంది. డిజెడ్ డాష్ అంటే ఈ మైనస్ ని కూడా అటు సైడ్ పంపిస్తే ఏమైతుంది, డిజెడ్ డాష్ ఇస్ ఈక్వల్ టు మైనస్ రో సీకెండ్ స్క్వేర్ ఆల్ఫా డి ఆల్ఫా రాయొచ్చు కదా. ఓకే, అది రాస్తున్నాం చూడండి, మైనస్ రో సీకెండ్ స్క్వేర్ ఆల్ఫా డి ఆల్ఫా. ఓకే, నెక్స్ట్ ఈ రో ఏ రో ప్లస్ జెడ్ మైనస్ జెడ్ డాష్ ఇంటూ ఇది ఉంది కదా. ఇప్పుడు చూడండి, ఈ రో ఇంటూ
దీన్ని ఏం రాయొచ్చు మనము జెడ్ మైనస్ జెడ్ డాష్ అంటే జెడ్ మైనస్ జెడ్ డాష్ ఇస్ ఈక్వల్ టు రో టాన్ ఆల్ఫా కదా, అవునా, రో టాన్ ఆల్ఫా ఇంటూ ఏజెడ్ రాయొచ్చు, రో టాన్ ఆల్ఫా ఇంటూ ఏజెడ్ క్యాప్ రాయొచ్చు, అవునా, ప్లస్ ఈ రో ఏ రో యాజ్ ఇట్ ఈస్ గా రాస్తున్నాం. ఓకే, ఈ జెడ్ మైనస్ జెడ్ డాష్ ప్లేస్ లో మనము రో టాన్ ఆల్ఫా రాస్తున్నాము, రో టాన్ ఆల్ఫా ఇంటూ ఏజెడ్ క్యాప్ ప్లస్ రో ఏ రో క్యాప్ యాజ్ ఇట్ ఈస్ గా రాస్తున్నాం, డివైడెడ్ బై కింద చూడండి 4 π ఎప్సిలాన్ నాట్ యాజ్ ఇట్ ఈస్, డివైడెడ్ బై ఈ 4 π ఎప్సిలాన్ నాట్ యాజ్ ఇట్ ఈస్. కింద చూడండి డినామినేటర్ లో ఈ జెడ్ మైనస్ జెడ్ డాష్, ఈ జెడ్ మైనస్ జెడ్ డాష్ హోల్ స్క్వేర్ అంటే ఏం రాయొచ్చు, రో స్క్వేర్ టాన్ స్క్వేర్ ఆల్ఫా రాయొచ్చు కదా, ఎందుకంటే జెడ్ మైనస్ జెడ్ డాష్ అంటే రో టాన్ ఆల్ఫా అయినప్పుడు జెడ్ మైనస్ జెడ్ డాష్ హోల్ స్క్వేర్ అన్నప్పుడు రో స్క్వేర్ టాన్ స్క్వేర్ ఆల్ఫా రాయొచ్చు. కాబట్టి రూట్ ఆఫ్ రో స్క్వేర్ ప్లస్ రో స్క్వేర్ టాన్ స్క్వేర్ ఆల్ఫా రాయొచ్చు, రో స్క్వేర్ టాన్ స్క్వేర్ ఆల్ఫా రాయొచ్చు, హోల్ క్యూబ్, హోల్ క్యూబ్. ఓకేనా, ఇప్పుడు చూడండి ఇప్పుడు ఇంటిగ్రేషన్ దేంతో ఉంది, ఆల్ఫాతో ఉంది. అప్పుడు ఈ రోయల్ కాన్స్టెంటే, ఈ రో కాన్స్టెంటే, ఈ 4 π ఎప్సిలాన్ నాట్ కాన్స్టెంటే, ఈ మైనస్ కూడా బయటకు రాసుకుందాం. ఓకే, ఇవన్నీ కాన్స్టెంట్స్ కాబట్టి ఇవన్నీ మనం బయట రాసేయచ్చు, ఇంటిగ్రేషన్ కి బయట రాయొచ్చు. అప్పుడు ఏమైతుంది, మైనస్ రో ఇంటూ రోయల్ డివైడెడ్ బై 4 π ఎప్సిలాన్ నాట్, రో ఇంటూ రోయల్ 4 π ఎప్సిలాన్ నాట్. ఇక్కడ కూడా మీరు చూడండి, ఇక్కడ ఒక రో ఉంది, ఇక్కడ ఒక రో ఉంది, కాబట్టి ఈ రెండు టర్మ్స్ లో నుంచి కూడా రో బయటికి రాసేస్తే ఇక్కడ నేను బయటికి రో స్క్వేర్ రాసేయచ్చు. ఓకేనా, అందుకు రో స్క్వేర్ రాస్తున్నాను. ఇంటిగ్రల్ ఆఫ్ α1 టు α2 ఏం మిగులుతుంది, ఈ రోయల్ ఆల్రెడీ బయట రాసేసినాం, ఈ రో కూడా బయట రాసేసినాం, మైనస్ సింబల్ కూడా బయట రాసేసినాం. ఇంకా మిగిలేదేంటి, సీకెన్ స్క్వేర్ ఆల్ఫా డి ఆల్ఫా మిగులుతుంది ఇంటూ ఈ రో ఆల్రెడీ ఇక్కడ రో కామన్ తీసి బయట రాసేసినాం కదా, కాబట్టి మిగిలేదేంటి టాన్ ఆల్ఫా ఇంటూ ఏజెడ్ క్యాప్, టాన్ ఆల్ఫా ఇంటూ ఏజెడ్ క్యాప్ ప్లస్ ఏ రో క్యాప్ మిగులుతుంది, టాన్ ఆల్ఫా ఇంటూ ఏజెడ్ క్యాప్ ఏ రో క్యాప్ మిగులుతుంది. ఓకే, ఈ డి ఆల్ఫాని బయటికి రాద్దాం. ఓకేనా, సీకెన్ స్క్వేర్ ఆల్ఫా ఇది డి ఆల్ఫా రాసేద్దాం. ఓకే, సీకెన్ స్క్వేర్ ఆల్ఫా డివైడెడ్ బై కింద చూడండి 4 π ఎప్సిలాన్ నాట్ కూడా బయటకు రాసేసినాం కదా. ఇక్కడ చూడండి ఇది రో స్క్వేర్, ఇక్కడ రో స్క్వేర్ ప్లస్ రో స్క్వేర్ టాన్ స్క్వేర్ ఆల్ఫా ఉంది. సో రో స్క్వేర్ కామన్ తీస్తే 1 ప్లస్ టాన్ స్క్వేర్ ఆల్ఫా అయిపోతుంది. ఓకే, సో మనకు తెలుసు కదా ట్రిగ్నామెట్రీ నుంచి 1 ప్లస్ టాన్ స్క్వేర్ ఆల్ఫా అంటే సీకెన్ స్క్వేర్ ఆల్ఫా కదా, సో రో స్క్వేర్ సీకెన్ స్క్వేర్ ఆల్ఫా అయిపోతుంది. మళ్ళీ దానికి రూట్ ఉంది కదా, రూట్ ఉంది కాబట్టి అండర్ రూట్ రాస్తున్నప్పుడు ఏమవుతుంది, రో ఇంటూ సీకెంట్ ఆల్ఫా అవుతుంది. మళ్ళీ దీనికి క్యూబ్ ఉంది, అవునా, దీనికి క్యూబ్ ఉంది కాబట్టి ఇక్కడ కూడా క్యూబ్ అయిపోతుంది. కాబట్టి ఈ టర్మ్ అంతా కూడా ఏమైపోతుంది, రో క్యూబ్ సీకెంట్ క్యూబ్ ఆల్ఫా అయిపోతుంది. అది రాస్తున్నాను చూడండి, రో క్యూబ్ సీకెంట్ క్యూబ్ ఆల్ఫా. అర్థమవుతుందా, రో స్క్వేర్ కామన్ తీస్తే 1 ప్లస్ టాన్ స్క్వేర్ ఆల్ఫా అవుతుంది, అప్పుడు రో స్క్వేర్ సీకెంట్ స్క్వేర్ ఆల్ఫా అవుతుంది. మళ్ళీ దానికి రూట్ ఉంది, క్యూబ్ ఉంది, సో రూట్ రాసినాను, క్యూబ్ రాసినాను. సో రూట్ ఉంది కాబట్టి ఈ స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోతుంది, అప్పుడు రో ఇంటూ సీకెంట్ ఆల్ఫా హోల్ క్యూబ్ అయిపోతుంది, రో ఇంటూ సీకెంట్ ఆల్ఫా హోల్ క్యూబ్ అయిపోతుంది. సో రో క్యూబ్ సీకెంట్ క్యూబ్ ఆల్ఫా రాసిన. ఇక్కడ సీకెంట్ స్క్వేర్ ఆల్ఫా, ఇక్కడేమో సీకెంట్ క్యూబ్ ఆల్ఫా ఉంది కాబట్టి ఒక సీకెంట్ ఆల్ఫా వస్తుంది, ఒక సీకెంట్ ఆల్ఫా వస్తుంది. ఓకేనా, అప్పుడు ఏమైతే చెప్పండి, ఇజ్ ఈక్వల్ టు మైనస్ రో స్క్వేర్ రోయల్ బై 4 π ఎప్సిలాన్ నాట్ ఇంటూ టాన్ ఆల్ఫా. ఓకే, కింద సీకెంట్ ఆల్ఫా ఉంటుంది కదా, ఇక్కడ రో క్యూబ్ ఉంది, అవునా, ఇక్కడ రో క్యూబ్ ఉంది, అది కూడా మనకు కాన్స్టెంటే కాబట్టి అది మనం బయట రాసేద్దాం, రో క్యూబ్ కూడా బయట రాసేద్దాం. ఓకే, ఇక్కడ చూడండి టాన్ ఆల్ఫా ఉంది, కింద డినామినేటర్ లో సీకెంట్ ఆల్ఫా ఉంది, సో టాన్ ఆల్ఫా బై సీకెంట్ ఆల్ఫా ఏజెడ్ క్యాప్ రాయొచ్చు, ప్లస్ ఇక్కడ ఏముంది 1 ఉంది, 1 బై సీకెంట్ ఆల్ఫా రో క్యాప్ రాయొచ్చు, రాయకూడదా, డి ఆల్ఫా. ఎందుకంటే ఈ రో క్యూబ్ కూడా బయట రాసినాము, కింద సీకెంట్ ఆల్ఫా మాత్రమే ఉంది, సో టాన్ ఆల్ఫా బై సీకెంట్ ఆల్ఫా ఏజెడ్ క్యాప్ ప్లస్ 1 బై సీకెంట్ ఆల్ఫా ఏ రో క్యాప్ రాయొచ్చు. ఓకే, సో ఇక్కడ చూడండి, ఇక్కడ రో స్క్వేర్, ఇక్కడ రో మాత్రమే మిగులుతుంది. ఓకే, సో అప్పుడు ఏం రాయొచ్చు నేను, ఈ బార్ ఇస్ ఈక్వల్ టు ఏం మిగిలింది, మైనస్ రోయల్ బై 4 π ఎప్సిలాన్ నాట్ రో రాయొచ్చు. ఓకే, మైనస్ రోయల్ బై
4πε0 రో రాయొచ్చు ఇంటూ ఇప్పుడు చూడండి tan ఆల్ఫా బై సీకెంట్ ఆల్ఫా. tan ఆల్ఫా బై సీకెంట్ ఆల్ఫా అంటే ఏం రాయొచ్చు చెప్పండి. సో ఇక్కడ చూడండి tan ఆల్ఫా బై సీకెంట్ ఆల్ఫా. సో tan ఆల్ఫాని సైన్ ఆల్ఫా బై కాజ్ ఆల్ఫాగా రాయొచ్చు. ఈ 1/సీకెంట్ ఆల్ఫాని కాజ్ ఆల్ఫా రాయొచ్చు కదా. ఓకే, ఇక్కడ డినామినేటర్ లో 1/సీకెంట్ ఆల్ఫా 1/సీకెంట్ ఆల్ఫాని కాజ్ ఆల్ఫా. సో ఈ కాజ్ ఆల్ఫా క్యాన్సిల్ అయిపోతే సైన్ ఆల్ఫా వస్తుంది. సో tan ఆల్ఫా బై సీకెంట్ ఆల్ఫా అంటే సైన్ ఆల్ఫా రాయొచ్చు. కాబట్టి సైన్ ఆల్ఫా రాస్తున్నాను, రైట్, ఇంటూ ఏజెడ్ క్యాప్ యాజ్ ఇట్ ఈస్ గా, ఇంటూ ఏజెడ్ క్యాప్ యాజ్ ఇట్ ఈస్ గా రాస్తున్నాను. ప్లస్ నెక్స్ట్ చూడండి 1/సీకెంట్ ఆల్ఫా 1/సీకెంట్ ఆల్ఫా అంటే కాజ్ ఆల్ఫా రాయొచ్చు కదా. ఓకే, కాజ్ ఆల్ఫా ఏ రో క్యాప్ డి ఆల్ఫా ఇక్కడ అంతా ఇంటిగ్రేషన్ ఉంటుంది అవునా కదా, ఇక్కడ ఇంటిగ్రేషన్ కదా. ఓకే, ఇక్కడ ఇంటిగ్రేషన్. ఓకే, సో ఇంటిగ్రల్ ఫ్రమ్ α1 to α2. ఓకే, సో ఇక్కడ కూడా ఇంటిగ్రల్ ఫ్రమ్ α1 to α2. ఓకే, సో ఇది డిలీట్ చేసేస్తాం. ఓకే, కొద్దిగా నీట్గా రాస్తాను. ఇంటిగ్రల్ ఆఫ్ α1 to α2 సైన్ ఆల్ఫా. ఓకే, ఇది అప్పుడు ఏమైతుంది చెప్పండి. ఈ బార్ ఇస్ ఈక్వల్ టు -ρl బై 4πε0 రో, -ρl బై 4πε0 రో. ఫస్ట్ ఇంటిగ్రల్ ఆఫ్ సైన్ ఆల్ఫా అంటే మైనస్ కాజ్ ఆల్ఫా. లిమిట్స్ ఆర్ ఫ్రమ్ α1 to α2 az క్యాప్ ప్లస్ మళ్ళీ ఇంటిగ్రల్ ఆఫ్ సైన్ ఆల్ఫా అంటే ఇంటిగ్రల్ ఆఫ్ కాజ్ ఆల్ఫా అంటే సైన్ ఆల్ఫా కదా. ఇంటిగ్రల్ ఆఫ్ కాజ్ ఆల్ఫా అంటే సైన్ ఆల్ఫా. లిమిట్స్ ఆర్ ఫ్రమ్ α1 to α2 ఏ రో క్యాప్. ఓకే, ఇంకా అయిపోయింది, ఇంటిగ్రేషన్ ఆల్రెడీ అయిపోయింది కాబట్టి ఆల్ఫా రాయాల్సిన అవసరం లేదు. ఓకే, చెప్పండి ఇప్పుడు ఏమైతుంది. ఈ బార్ ఇస్ ఈక్వల్ టు -ρl బై 4πε0 రో 4πε0 రో ఇంటూ అప్పర్ లిమిట్ సబ్స్టిట్యూట్ చేస్తే -cos⁡α2 -cos⁡α1 అయిపోతుంది. ఓకే, లేదా మైనస్ ని కంప్లీట్ గా బయట రాసేస్తే, ఈ మైనస్ ఫస్ట్ బయట రాసేస్తే అప్పర్ లిమిట్ cos⁡α2 మైనస్ లోయర్ లిమిట్ cos⁡α1 az క్యాప్ ప్లస్ నెక్స్ట్ అప్పర్ లిమిట్ sin⁡α2 మైనస్ sin⁡α1 ఏ రో క్యాప్ అయిపోతుంది. ఓకేనా. ఇప్పుడు ఈ మైనస్ ఉంది కదా, ఈ మైనస్ తో మల్టిప్లై చేద్దాం. ఓకే, సో ఫైనల్ గా మనకు ఈ బార్ ఇస్ ఈక్వల్ టు ఇప్పుడు చూడండి ఇక్కడ మైనస్ ఉంది, ఇక్కడ కూడా మైనస్ ఉంది. సో మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయిపోతుంది. కాబట్టి ఫస్ట్ టర్మ్ ఏమొస్తుంది, రోయల్ బై 4πε0 రో ఇంటూ cos⁡α2 మైనస్ cos⁡α1 az క్యాప్ అయిపోతుంది. ఓకేనా. సో ఇక్కడ రోయల్ బై 4πε0 రో ఇంటూ cos⁡α2 మైనస్ cos⁡α1 రైట్ ఏ రో క్యాప్ అయిపోతుంది. ప్లస్ ఇక్కడ ప్లస్ కాదు మైనస్ వస్తుంది చూడండి, ఎందుకంటే ఇక్కడ చూడండి ఇక్కడ మైనస్ ఉంది, ఇక్కడేమో ప్లస్ ఉంది. కాబట్టి మైనస్ ఇంటూ ప్లస్ అంటే మైనస్ వస్తుంది. ఓకేనా. సో ఇక్కడ మైనస్ రాస్తున్నాం కాబట్టి ఇక్కడ మైనస్ రాయాల్సిన అవసరం లేదు. సో మైనస్ sin⁡α2 మైనస్ sin⁡α1 ఇంటూ. ఓకే, సో ఇక్కడ ఏమొచ్చింది చూడండి, ఇక్కడ ఏజెడ్ క్యాప్, ఇక్కడ ఏ రో క్యాప్ కదా. ఐఎమ్ రియలీ సారీ, ఇక్కడ ఏజెడ్ క్యాప్, ఇక్కడ ఏజెడ్ క్యాప్, ఇక్కడ మనకు ఏ రో క్యాప్. ఓకే, సో ఇది ఫార్ములా, టోటల్ గా ఫైనల్ ఫార్ములా ఫర్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ. దిస్ ఇస్ ద ఫైనల్ ఫార్ములా ఫర్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ. ఓకే, ఫర్ ఏ ఫైనైట్ లైన్ చార్జ్ కి ఇది ఫార్ములా టోటల్ గా. ఓకేనా. సో ది ఫైనల్ ఫార్ములా. ఇప్పుడు ఆ స్పెషల్ కేస్ ని కన్సిడర్ చేద్దాం. ఓకేనా. సో ఒక్కసారి రివైజ్ చేద్దాం చూడండి జాగ్రత్తగా, ఎందుకంటే ఇది అర్థమైందంటే మనకి స్పెషల్ కేస్ వెరీ ఈజీ. జస్ట్ α1 α2 ప్లేస్ లో మనము చిన్న సబ్స్టిట్యూషన్ చేయాలి. ఆ సబ్స్టిట్యూషన్ చేస్తే మనకి ఇన్ఫైనైట్ లైన్ చార్జ్ ఈజీగా వచ్చేస్తుంది. ఓకేనా. ఒక్కసారి మళ్ళీ రివైజ్ చేద్దాము చూడండి జాగ్రత్తగా, నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా, రైట్.
సో ఇక్కడ నుంచి స్టార్ట్ చేసిన మనము రైట్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ మనం అలాంగ్ జెడ్ యాక్సిస్ తీసుకుంటున్నాం, ఎందుకంటే డ్యూ టు లైన్ చార్జ్ కాబట్టి ఒక యాక్సిస్ గుండా తీసుకుంటే అదే మనకు లైన్ చార్జ్ అయిపోతుంది. ఓకే, సో ఇలా తీసుకోవాలన్నమాట. యాక్చువల్గా అయితే ఇలా కన్సిడర్ చేసుకోవాలి, టోటల్ జెడ్ యాక్సిస్ మొత్తం కన్సిడర్ చేసుకోవాలి. కాకపోతే ఇట్లా ఇన్ఫైనైట్ లైన్ చార్జ్ కి కన్సిడర్ చేసుకొని ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ కనుక్కోవడం కష్టం కాబట్టి ఒక ఫైనైట్ లెంత్ కి మనము ఈ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ కనుక్కొని ఆ తర్వాత టోటల్ గా ఎక్స్టెండ్ చేస్తున్నాం అన్నమాట. సో ఆ ఫైనైట్ లెంత్ నే నేను ఏమనుకుంటున్నా అంటే డీజెడ్ డాష్ అనుకుంటున్నాను. ఓకే, ఆ ఫైనైట్ లెంత్ కి మనకు ఎండ్ పాయింట్స్ ఉండాలి కదా, ఆ ఎండ్ పాయింట్స్ నేను ఏబి అనుకుంటున్నాను. ఓకే, సో ఈ లైన్ చార్జ్ నుంచి మన పాయింట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కి ఒక పర్పెండిక్యులర్ డ్రా చేస్తే దాన్ని రో అనుకుంటున్నాను. ఈ పర్పెండిక్యులర్ నుంచి బి కి మేడ్ చేసే ఆ యాంగిల్ ని ఆల్ఫా 2 అనుకుంటున్నాను. అలాగే ఏ, ఓకే, దిస్ పర్పెండిక్యులర్ మేక్స్ అన్ యాంగిల్ ఆఫ్ ఆల్ఫా 1 విత్ రెస్పెక్ట్ టు ఏ. ఓకే, సో ఇక్కడ మనము డీజెడ్ డాష్ తీసుకుంటున్నాం కదా, ఈ డీజెడ్ డాష్ కన్సిడర్ చేసుకోవడానికి మనం ఒక పాయింట్ తీసుకుంటున్నాము, ఆ 0,0,z డాష్. సో ఆ యాంగిల్ వచ్చేసి ఆల్ఫా అనుకుంటున్నాము, ఆ డిస్టెన్స్ వచ్చేసి ఆర్ బార్ అనుకుంటున్నాము. ఓకే, సో కాబట్టి ఇవన్నీ కన్సిడర్ చేసుకున్న తర్వాత ఈ ట్రయాంగిల్ తీసుకొని అక్కడ నుంచి z - z' రో టాన్ ఆల్ఫా అండ్ ఈ బార్ ఈక్వేషన్ నేను ఆల్రెడీ లాస్ట్ వీడియోలో ఇది ఎలా వచ్చింది అనేది కూడా లాస్ట్ వీడియోలో క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసినాను. ఓకేనా, చార్జ్ డిస్ట్రిబ్యూషన్స్ అప్పుడు. నెక్స్ట్ ఆర్ బార్ అంటే ఏంటి, ఇట్ ఈస్ ద డిస్టెన్స్ బిట్వీన్ దీస్ 2 పాయింట్స్. కాబట్టి ఇది ఫైనల్ పాయింట్ అవుతుంది, ఇది ఇనిషియల్ పాయింట్ అవుతుంది. ఓకే, సో ఫైనల్ పాయింట్ మైనస్ ఇనిషియల్ పాయింట్ చేసినాము. అండ్ ఇక్కడ కార్టీషియన్ కోఆర్డినేట్ సిస్టమ్ నుంచి దీన్ని రైట్ సిలిండ్రికల్ కోఆర్డినేట్ సిస్టమ్ లోకి మార్చేసినాము. ఎక్స్ క్యాప్ ప్లస్ వై క్యాప్ ని రో ఏ రో క్యాప్ గా రాయొచ్చు. ఓకేనా, అక్కడ నుంచి మనకు ఆర్ వస్తుంది. సో దాన్ని మనం ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే, ఓకే, మన యాక్చువల్ ఫార్ములా ఉంది కదా, ఈ యాక్చువల్ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తే మనకు ఈ విధంగా మారిపోతుంది ఇంటిగ్రేషన్ అనేది. ఓకే, కానీ z - z' రో టాన్ ఆల్ఫా కాబట్టి ఈ టోటల్ ఇంటిగ్రేషన్ ఇప్పుడు z టర్మ్స్ లో ఉన్న ఇంటిగ్రేషన్ ఇప్పుడు ఆల్ఫా టర్మ్స్ లోకి మార్చేస్తున్నాం. ఓకేనా, డీజెడ్ డాష్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఎక్స్టెండ్ అయింది చూడండి, డీజెడ్ డాష్ పాయింట్ ఏ నుంచి బి వరకు ఎక్స్టెండ్ అయింది. కాబట్టి ఈ ఏ చేసే యాంగిల్ ఎంత, ఎందుకంటే మనము జెడ్ లో ఉన్న ఇంటిగ్రేషన్ ని ఆల్ఫాలో కన్వర్ట్ చేస్తున్నాం కాబట్టి ఇది మేడ్ చేసే యాంగిల్ ఆల్ఫా 1, ఇది మేడ్ చేసే యాంగిల్ ఆల్ఫా 2. కాబట్టి ఇక్కడ లిమిట్స్ కూడా ఆల్ఫా 1 నుంచి ఆల్ఫా 2 అయిపోతున్నాయి. ఓకేనా, అందుకే ఈ లిమిట్స్ కూడా మనకు ఆల్ఫా 1 నుంచి ఆల్ఫా 2 అయిపోతున్నాయి. ఓకే, z - z' రో టాన్ ఆల్ఫా కాబట్టి డిఫరెన్షియేట్ చేయండి విత్ రెస్పెక్ట్ టు ఆల్ఫా, మనకు ఈ విధంగా వస్తుంది. ఓకేనా, సో అలా మనం సబ్స్టిట్యూట్ చేస్తే మనకు ఆల్ఫా 1 టు ఆల్ఫా 2. ఓకే, సో ఇక్కడ డీజెడ్ డాష్ ప్లేస్ లో మైనస్ రో సీక్వెన్స్ ఫర్ ఆల్ఫా డి ఆల్ఫా అయిపోతుంది. ఓకే, ఆ తర్వాత కొద్దిగా దీన్ని ఎవాల్యుయేట్ చేస్తూ వచ్చినాము, అవునా కదా, కాన్స్టెంట్స్ ఏమనంటే బయటకు రాసేసినాము. అండ్ ఇక్కడ రో స్క్వేర్ ప్లస్ రో స్క్వేర్ టాన్ స్క్వేర్ ఆల్ఫా అంటే రో క్యూబ్ సీకెంట్ క్యూబ్ ఆల్ఫా వస్తుంది. ఒక సీకెంట్ స్క్వేర్ ఆల్ఫా, ఇక్కడ సీకెంట్ క్యూబ్ ఆల్ఫా క్యాన్సిల్ అయితే ఓన్లీ సీకెంట్ ఆల్ఫా మిగులుతుంది. టాన్ ఆల్ఫా బై సీకెంట్ ఆల్ఫా అంటే మనకు కాజ్ ఆల్ఫా వస్తుంది. అలాగే సైన్ ఆల్ఫా వస్తుంది. అలాగే 1 సీకెంట్ ఆల్ఫా అంటే కాజ్ ఆల్ఫా వస్తుంది. ఓకేనా, సో అక్కడ నుంచి మళ్ళీ ఇంటిగ్రేషన్ పర్ఫామ్ చేస్తే మనకు సింపుల్ గా ఈ ఫామ్ లో వచ్చేసింది. ఓకే, స్టెప్ బై స్టెప్ నీట్ గా స్టెప్ బై స్టెప్ ఫాలో కండి, మీకు అర్థం అయిపోతుంది. అర్థం కాకుండా ఉండదు, కాకపోతే కొద్దిగా స్టెప్ బై స్టెప్ గుర్తు పెట్టుకోవాలన్నమాట. ఓకే, రైట్, ఇక్కడ స్పెషల్ కేస్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ డ్యూ టు ఇన్ఫైనైట్ లైన్ చార్జ్. ఓకేనా, సో డ్యూ టు ఇన్ఫైనైట్ లైన్ చార్జ్ ఇప్పుడు మనము ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ కనుక్కోవాలి. ఓకే, చూడండి ఇక్కడ టోటల్ లైన్ చార్జ్ ఈస్ ఎక్స్టెండెడ్ అలాంగ్ టోటల్ జెడ్ యాక్సిస్. ఇప్పుడు ఇది మన పాయింట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పి ఎక్స్ వై జెడ్. ఓకే, ఇది పాజిటివ్ జెడ్, ఇది నెగటివ్ జెడ్. సో ఇప్పుడు లైన్ చార్జ్ ఇస్ ఎక్స్టెండెడ్ ఫ్రమ్ పాజిటివ్ ఇన్ఫినిటీ టు నెగటివ్ ఇన్ఫినిటీ. అంటే ఏం చేస్తున్నట్టు మనము బిని కంటిన్యూస్ గా డ్రాగ్ చేసి టువర్డ్స్ ప్లస్ ఇన్ఫినిటీ వరకు డ్రాగ్ చేస్తున్నాం. ఓకే, వీఆర్ డ్రాగింగ్ బి ఈజ్ ఈక్వల్ టు ఇన్ఫినిటీ, అంతే కదా. పాజిటివ్ సైడ్ డ్రా చేస్తే ఇక్కడ మనం తీసుకునేది ఏ నుంచి బి వరకు తీసుకున్నాం, అవునా కదా, ఏ నుంచి
బి వరకు ఫైనెట్ లెంత్ తీసుకోవాలి కాబట్టి ఇక్కడ బి నుంచి తీసుకున్నాం. సో ఈ బిని ఇన్ఫినిటీ వరకు డ్రాగ్ చేస్తే మనకేమైపోతుంది, ఓకే, టోటల్ లెంత్ కి మనము లైన్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ కనుక్కోవచ్చు. టోటల్ లెంత్ కి ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ కనుక్కోవచ్చు. అలాగే ఈ ఏని టువర్డ్స్ నెగటివ్ ఇన్ఫినిటీ డ్రాగ్ చేస్తున్నాము. టువర్డ్స్ నెగటివ్ ఇన్ఫినిటీ డ్రాగ్ చేస్తున్నప్పుడు మనకేమైతుంది, టోటల్ లెంత్ కి మనము రైట్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ కనుక్కోవచ్చు అనమాట. కాబట్టి వీఆర్ డ్రాగింగ్ పాయింట్ బి టువర్డ్స్ పాజిటివ్ ఇన్ఫినిటీ అండ్ వీఆర్ డ్రాగింగ్ నెగటివ్ పాయింట్ ఏ టువర్డ్స్ మైనస్ ఇన్ఫినిటీ. ఓకే, సో ఆ పాయింట్ రాస్తున్నాను చూడండి. ఫస్ట్ పాయింట్, ఎక్స్టెండింగ్ పాయింట్ బి టు ఇన్ఫినిటీ. ఎక్స్టెండింగ్ ద పాయింట్ బి, మీకు అర్థం కావాలని నీట్ గా రాస్తున్నాను, జాగ్రత్తగా అర్థం చేసుకోండి. టువర్డ్స్ ప్లస్ ఇన్ఫినిటీ లైన్ బికమ్స్ స్ట్రైట్. Okay, and alpha 2 okay is equal to alpha 2 becomes minus pi by 2. ఎందుకంటే మీరు పైకి డ్రాగ్ చేస్తున్నారు, అవునా? పైకి డ్రాగ్ చేసినప్పుడు ఆల్ఫా వాల్యూ ఏమైపోతుంది, డిక్రీజ్ అయిపోతుంది. ఓకే, ఆల్ఫా వాల్యూ మనకి ఏమైపోతుంది, డిక్రీజ్ అయిపోతుంది. ఓకే, సో అందుకే ఆల్ఫా 2 మనకి ఏమైపోతుంది, మైనస్ పై బై 2 అయిపోతుంది. అంతే కదా, స్ట్రైట్ లైన్ అయిపోతుంది. స్ట్రైట్ లైన్ అన్నప్పుడు ఆల్ఫా 2 ఏమైపోతుంది, మైనస్ పై బై 2 అయిపోతుంది. అర్థమైందా? సో అప్పుడు కాజ్ ఆల్ఫా 2 ఏమైతుంది, కాజ్ ఆఫ్ మైనస్ పై బై 2. కాజ్ ఆఫ్ మైనస్ పై బై 2 అంటే 0. అలాగే సైన్ ఆల్ఫా 2 ఏమైతుంది, సైన్ ఆల్ఫా 2 సైన్ ఆఫ్ మైనస్ పై బై 2. సైన్ ఆఫ్ మైనస్ టీటా అంటే మైనస్ సైన్ టీటా కదా, సో మైనస్ సైన్ పై బై 2 అయిపోతుంది, విచ్ ఇస్ ఈక్వల్ టు -1 అయిపోతుంది. ఇప్పుడు ఈ వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేయాలన్నమాట ఈ ఈక్వేషన్ లో. ఓకే, అందుకే కాజ్ ఆల్ఫా 2 సైన్ ఆల్ఫా 2 కూడా రాసేసిన. నెక్స్ట్ పాయింట్, ఎక్స్టెండింగ్ point A towards minus infinity, line becomes straight and alpha 2 is equal to పై బై 2. ఎప్పుడైతే మీరు కిందికి డ్రాగ్ చేస్తున్నారో, కింది పక్కకి డ్రాగ్ చేస్తున్నారో, ఓకే, సో ఇది కింది పక్కకు డ్రాగ్ చేస్తున్నారో ఆల్ఫా ఇంక్రీజ్ అవుతుంది. పై పక్కకు డ్రాగ్ చేస్తే మనకు ఆల్ఫా డిక్రీజ్ అయిపోతుంది. నెగటివ్ డైరెక్షన్ కదా, కాబట్టి ఆల్ఫా 2 మనకు ఇక్కడ డిక్రీజ్ అయిపోతుంది. ఓకేనా, ఈ డైరెక్షన్ లో మనకు ఆల్ఫా 2 డిక్రీజ్ అయిపోతుంది, ఈ డైరెక్షన్ లో ఆల్ఫా 2 ఇంక్రీజ్ అయిపోతుంది. ఓకే, సో ఫైనల్ గా ఆల్ఫా 2 ఏమైపోతుంది, ఆల్ఫా 1 ఏమైపోతుంది, రైట్? ఇక్కడ ఆల్ఫా 1 కదా, ఇట్ ఈస్ ద యాంగిల్ మేడ్ బై ఏ విచ్ ఇస్ ఆల్ఫా 1. ఆల్ఫా 1 బికమ్స్ పై బై 2. ఓకే, ఆల్ఫా 2 మైనస్ పై బై 2. సో ఆల్ఫా 1 పై బై 2 కాబట్టి కాజ్ ఆల్ఫా 1 ఏమైతుంది, 0 అయిపోతుంది. ఎందుకంటే కాస్ పై బై 2 0 కాబట్టి. సైన్ ఆల్ఫా 1 ఏమైతుంది, సైన్ పై బై 2 కదా, సైన్ పై బై 2 కాబట్టి ఇది 1 అవుతుంది. Therefore, electric field intensity due to infinite line charge is given by E bar is equal to, ఇప్పుడు ఈ వాల్యూస్ అన్ని కూడా మనం తీసుకొచ్చి ఈ ఈక్వేషన్ లో సబ్స్టిట్యూట్ చేయాలి. చూడండి, రోయల్ బై 4 ఎప్సిలాన్ నాట్ రో యాజ్ ఇట్ ఈస్ గా రాస్తున్నాను. రోయల్ బై 4 ఎప్సిలాన్ నాట్ రో యాజ్ ఇట్ ఈస్ గా రాస్తున్నాను. నెక్స్ట్ ఏముంది చూడండి, కాజ్ ఆల్ఫా 2 మైనస్ కాజ్ ఆల్ఫా 1. కాజ్ ఆల్ఫా 2 జీరోనే, అలాగే కాజ్ ఆల్ఫా 1 కూడా జీరోనే. కాబట్టి ఇక్కడ 0 మైనస్ 0 అంటే 0 ఇంటూ ఏజెడ్ క్యాప్ వస్తుంది. కాబట్టి ఇది 0 అయిపోతుంది. ఫస్ట్ టర్మ్ అంతా కూడా మనకు 0 అయిపోతుంది. మైనస్ సైన్ ఆల్ఫా 2 అంటే -1. ఓకే, సో ఇక్కడ మైనస్ రాసినాను. సైన్ ఆల్ఫా 2 అంటే -1 ఉంది. మైనస్ ఇక్కడ నెక్స్ట్ ఏముంది, సైన్ ఆల్ఫా 1 ఉంది. సైన్ ఆల్ఫా 1 అంటే 1 కదా, కాబట్టి -1 ఇంటూ ఇక్కడ ఏం మిగిలింది, ఏలో క్యాప్ మిగిలింది. ఓకేనా,
ఏరో క్యాప్. సో అది రాస్తాను, ఏరో క్యాప్. ఓకే, ఇప్పుడు ఇదేమైతుంది, -(-2). -(-2) అంటే రైట్, +2 కదా, కాబట్టి రోయల్ బై 4πε0 రో, రోయల్ బై 4πε0 రో ఇంటూ 2 ఇంటూ ఏరో క్యాప్ అయిపోతుంది. 2 ఇంటూ ఏరో క్యాప్. సో 2 1s 2 2s 2 1s 2 2s. అప్పుడు ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ డ్యూ టు ఇన్ఫైనైట్ లైన్ చార్జ్, ఈజ్, ఇప్పుడు ఫైనల్ ఫార్ములా ఏమైపోతుంది చెప్పండి, ఈ బార్ ఈజ్ ఈక్వల్ టు రోయల్ బై 2πε0 రో, రోయల్ బై 2πε0 రో ఇంటూ ఏరో క్యాప్ అయిపోతుంది. రోయల్ బై 2πε0 రో ఏరో క్యాప్ వోల్ట్ పర్ మీటర్, సో ఇది ఫార్ములా. ఓకే, సో ఇది టోటల్ గా ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ డ్యూ టు లైన్ చార్జ్ అంటే మీరు ఇక్కడి వరకు చేయాలన్నమాట. ఓకేనా, అర్థమైందా? ఈ స్పెషల్ కేసు ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ డ్యూ టు ఇన్ఫైనైట్ లైన్ చార్జ్ అన్నప్పుడు మీరు ఎప్పుడైతే ఈ బి పాయింట్ ని ఈ లాస్ట్ వరకు ఎక్స్టెండ్ చేస్తారో ఏమైతే చెప్పండి. ఇప్పుడు ఈ బి పాయింట్ ఉంది, ఈ బి పాయింట్ ని ఇక్కడి వరకు ఎక్స్టెండ్ చేసినారు అనుకోండి, స్ట్రైట్ లైన్ అయిపోతుంది. స్ట్రైట్ లైన్ అప్పుడు ఈ యాంగిల్ ఎంత అయిపోతుంది, అప్పుడు 90 degrees అయిపోతుంది, అంతే కదా. దిస్ ఇస్ ద మాక్సిమం లైన్. ఓకే, జెడ్ వరకు, టోటల్ జెడ్ కి అనమాట. సో ఇక్కడ ఈ బి పాయింట్ ని ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మీరు ఎక్స్టెండ్ కనుక చేస్తే ఏమైతుంది, స్ట్రైట్ లైన్ అయిపోతుంది. స్ట్రైట్ లైన్ అవుతుంది అంటే ఇక్కడ మీరు పైకి పోయే కొద్దీ ఆల్ఫా వాల్యూ డిక్రీజ్ అవుతుంది. ఓకే, కిందికి వచ్చే కొద్ది ఇక్కడ నుంచి స్టార్ట్ అయితే కనుక కిందికి వస్తే యాంగిల్ అనేది ఇంక్రీజ్ అవుతుంది, పైకి వెళ్తుంది కాబట్టి యాంగిల్ డిక్రీజ్ అయిపోయి స్ట్రైట్ లైన్ అయిపోతుంది, -π/2 అయిపోతుంది అనమాట. ఇక్కడ -π/2 అయిపోతుంది. ఓకే, అదే విధంగా ఈ ఏ ని కూడా స్ట్రైట్ గా డ్రాగ్ చేస్తే ఇక్కడ కూడా స్ట్రైట్ లైన్ అయిపోతుంది, ఇక్కడ కూడా యాంగిల్ ఏమైపోతుంది, 90 degrees అయిపోతుంది. ఇక్కడ కూడా యాంగిల్ 90 degrees అయిపోతుంది. కాబట్టి ఇక్కడ యాంగిల్ వచ్చేసి +π/2 అయిపోతుంది. ఇక్కడ యాంగిల్ వచ్చేసి +π/2, అంతే తేడా. ఓకేనా, సో అర్థమైంది కదా ఇప్పుడు క్లియర్ గా ఇంకా, రైట్. సో అందుకే ఇక్కడ α2 ఈజ్ ఈక్వల్ టు -π/2 తీసుకున్నాను అండ్ α1 ఈజ్ ఈక్వల్ టు +π/2 తీసుకున్నాను. ఆ వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేసి మనకు వచ్చిన జనరల్ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తే ఇది ఓకే, ఈ బార్ డ్యూ టు ఇన్ఫైనైట్ లైన్ చార్జ్ వచ్చింది. సో మనము ప్రాబ్లమ్స్ లో యూజ్ చేసేటప్పుడు యూజ్ చేసే ఫార్ములా ఇది. ఓకే, ఈ లైన్ చార్జ్ మీద కనుక ఒకవేళ ప్రాబ్లమ్స్ వస్తే మనం యూజ్ చేసే ఫార్ములాస్ ఇది. ఓకే, నెక్స్ట్ వీడియోలో మనం ప్రాబ్లమ్స్ ఎలాగో చేస్తాం ఈ లైన్ చార్జ్ మీద. సో అప్పుడు మనం యూజ్ చేసే ఫార్ములా ఇది. ఈ ఫార్ములా మనం ఎక్కడా కూడా యూజ్ చేయము. ఈ ఫార్ములా ఎందుకంటే ఒక ఫైనైట్ లెంత్ కు ఫస్ట్ డిరైవ్ చేసి ఆ తర్వాత ఇన్ఫైనైట్ లెంత్ కి ఎక్స్టెండ్ చేయడం కోసం డిరైవ్ చేసిన ఫార్ములా ఇది. అర్థమవుతుందా? సో అందుకోసం ఈ ఫార్ములా డిరైవ్ చేసినాము. కాకపోతే ప్రాబ్లమ్స్ లో ఎప్పుడైనా సరే మనం యూజ్ చేసే ఫార్ములా ఇది అనమాట. ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ డ్యూ టు లైన్ చార్జ్ అన్నప్పుడు కంపల్సరీగా ఇన్ఫైనైట్ లైన్ చార్జ్ తీసుకోవాలి. ఆ ఇన్ఫైనైట్ లైన్ చార్జ్ కి ఫార్ములా ఇది అనమాట. ఈ బార్ ఈజ్ ఈక్వల్ టు రోయల్ బై 2πε0 రో ఏరో క్యాప్. ఓకేనా, సో దిస్ ఇస్ ద ఫార్ములా ఫర్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ డ్యూ టు లైన్ చార్జ్. ఓకే, అర్థమైంది కదా. సో మళ్ళీ ఒక్కసారి ఈ వీడియోని ఒక్కసారి రివైజ్ చేయండి, నోట్స్ రాసుకోండి, ఒక్కసారి ప్రాక్టీస్ చేయండి, మీకు వచ్చేస్తుంది. ఓకే, స్టెప్ బై స్టెప్ గుర్తుపెట్టుకొని రాసేయండి అంతే. ఓకే, ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే నాకు వాట్సాప్ చేయండి. మీకు ఎక్కడైనా ఏదైనా ప్రాబ్లం ఉన్నా కూడా ఆ ప్రాబ్లమ్ ని మేము క్లియర్ చేసేస్తాము. ఓకేనా, రైట్. That's all for this video. We'll meet in the next video. Jai Hind.